తర్వాత మేము అధికారంలోకి వస్తున్నాం, అప్పుడు నువ్వు జైల్లో పెడతా ఉన్నావు. నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడుంటారు? ఇప్పటికే ఈడీ అండ్ సిబిఐ కేసులు ఇన్ని సంవత్సరాలు హీరింగ్కి రాకుండా, ఇప్పుడు మొన్ననే రఘురామకృష్ణరాజు గారు గట్టి ఫైటర్ పాపం సుప్రీంకోర్టులో వేసాడు. సుప్రీంకోర్టు అడిగింది 2 months లోపల ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయో సమాధానం చెప్పమన్నది సుప్రీంకోర్టు. నేనేమంటాను, హీరింగ్ స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి A1 A2 అరౌండ్ మోర్ దాన్ ఓన్లీ సిబిఐ ఈడీ మోర్ దాన్ 20 కేసెస్. మీరు ఇంట్లో ఎట్టుంటారు? సోమవారం నుంచి శుక్రవారం వరకు వాయిదాలకే పోవాలి కదా. అన్ని కేసులు తోసేరు కదా. మీరు చేసి ఉండేది రెడ్ హ్యాండెడ్గా దొరికారు కదా 43,000 కోట్లు. నువ్వు బయట ఉంటావా? నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి నువ్వు జగన్మోహన్ రెడ్డి, మీ ఫ్రెండ్ ఇద్దరు, మీ పార్ట్నర్స్ A1 A2 మీరు బయట ఉంటారా? మీరు అప్పటికి లోపల ఉంటారు. అసలు అది కాదు నాకు అర్థం కాదు సోమిరెడ్డి గారు. చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మనిషిని కొంతమంది పని కట్టుకొని బతుకుంటే అనే పదాలు వాడుతున్నారు అని అంటే వాళ్ళ మనసులో ఇంకేమైనా దురుద్దేశం కానీ ఇంకేమైనా ప్లాన్స్ కానీ ఉండొచ్చు కదా, అట్లా కూడా ఆలోచించవచ్చుగా. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్, పులివెందుల హిస్టరీ, ఆయన్ని సపోర్ట్ చేసే అడుగడుగునా ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన అడ్డం పెట్టుకునే దోచుకునే A2 వీళ్ళకి మంచి ఉద్దేశాలు ఎక్కడుంటాయని అనుకుంటాం. అందుకని మీరు చెప్పినట్టు డెఫినెట్గా వాళ్ళు కోరుకునేది అది. ఆయన బతికుండకూడదు, ఆయన బతికుంటే మనం సర్వైవ్ కాలేం. ఇప్పుడు 6 నెలల్లో అనేక రీఫార్మ్స్, ఈరోజు పెట్టుబడులు. ఇప్పుడు ఏడు కొండలు తిరుపతి వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎందుకయ్యా, 2 కొండలు చాలవా అని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు మీరు కూడా ఉన్నారు అప్పుడు అసెంబ్లీలో. అంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతకరు అని, బతికి బట్టగట్టలేరు అన్న మాటకి ఎంత యాగి చేశారండి. అప్పుడు దేవుడితో పెట్టుకుంటే అన్నాడు ఆయన. సరే, అన్ఫార్చునేట్గా రాజశేఖర్ గారు చనిపోయారు యాక్సిడెంట్లో, అది వేరే విషయం అనుకోండి. దానికి ఎంత యాగి చేశారు. అట్లాంటిది వీళ్ళు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బతికుంటే అనే పదాలని ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? మీరుగా, మీ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ, పోలీస్ కానీ, ఫర్ దట్ మ్యాటర్. నేను ఒక మాట 18లో విజయసాయి రెడ్డి విశాఖపట్నంలోనో ఎక్కడి నుంచో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి పెరట్లో, చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది, పింక్ డైమండ్ 1,000 కోట్ల రూపాయలు